ఇక్కడికి వచ్చాడు కాలినడకన శ్రీశైలం. అది చూడగానే పునర్భవో మనుష్యాణం భవేత్ర న భవేత్ క్వచిత్ శ్రీశైల శిఖరం శ్రీమద్ యదం తద్వద్విలోకనాత్. వెంటనే శ్రీశైల శిఖరాన్ని చూశాడండోయ్. అక్కడ కుమారస్వామి పెళ్లి చేసుకున్న స్థలం ఉంది. ఆ స్థలం దగ్గర చిన్న నందీశ్వరుడి విగ్రహం ఇప్పుడు పెట్టారు. పూర్వం నంది ఉండేవాడు కాదు, అక్కడ ఒక రాయి ఉండేది. ఆ రాతి మీద నుంచి శ్రీశైల శిఖరాన్ని చూడాలి. అది ప్రథమ శ్రీశైల శిఖర దర్శనం. అక్కడి నుంచి శ్రీశైల శిఖరం కనబడితే అటువంటి వాడికి పునర్భవో మనుష్యాణం భవే అత్ర న భవేత్ క్వచిత్ అన్నాడు. అంటే పునర్జన్మ ఉండదు. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఇది స్థూల శిఖర దర్శనం, సూక్ష్మ శిఖర దర్శనం ఉన్నది. అదేమిటి? శ్రీశైలం దేవాలయంలోకి అడుగుపెట్టండి. అక్కడ బయటికి రండి, చిన్న కుండం ఉంటుంది. ఏది? వీరభద్రుడి గుడికి వెళ్ళే చోట. ఇటువేమో వృద్ధ మల్లికార్జునుడు, ఇటేమో వీరభద్రుడు. ఆ మధ్యలో చిన్న నీటి కుండ ఉంటుంది. ఆ జలకుండంలో శ్రీశైల శిఖరం కలశం స్పష్టంగా కనపడుతుంది. అది సూక్ష్మ శిఖర దర్శనం. ఈ రెండూ చూసిన వాడికి పునర్జన్మ ఉండదు. ఏళ్ల తరబడి ఎన్నో ఏళ్లుగా శ్రీశైలంలో ప్రవచనం చేస్తూనే ఉన్నాం ఆలయం తరపున.